వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. అలాగే మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఎందుకు, ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతం. ఫస్ట్ పాయింట్, ఇంకా భక్తులందరికీ కూడా తిరుమల టీటీడీ వారు తిరుమల కొండ పైన ఉచిత సేవలు, అలాగే కొన్ని సేవలు మీకు చాలా తక్కువ ధరలో అయితే ఇవ్వడం జరుగుతుందండి. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలకు చెవులు కుట్టించడం, అలాగే ఉపనయనం చేయటము, అలాగే వివాహం చేసుకోవటము, ఇటువంటి సేవలన్నీ కూడా చాలా ఉచితము. కళ్యాణ వేదిక వద్ద ఉన్నటువంటి పురోహిత సంఘంలో ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరకి మనకు చేయటం జరుగుతుంది. నేను కూడా నా కూతురికి తిరుమల కొండపైనే తలనీలాలు ఇవ్వటము, చెవులు కుట్టించడము, అక్షరాభ్యాసం కూడా చేయటం జరిగిందండి. మీరందరూ చూడండి, ఈ సేవలను ఉపయోగించుకోండి. వివాహం అయితే ఈ పురోహిత సంఘం వద్ద ఉచితంగా చేస్తారు. ఉపనయం అయితే కేవలం 300 రూపాయలకే చేస్తారు. సత్యనారాయణ వ్రతము 300 రూపాయలకే చేస్తారు. కేశ ఖండన కేవలం 200 రూపాయలకే చేస్తారు. నామకరణము 200 రూపాయలు, అన్నప్రాసన 200 రూపాయలు, అక్షరాభ్యాసం 200 రూపాయలు, వాహన పూజ 200 రూపాయలు, చెవు పోగులు కుట్టడం 50 రూపాయలు, చెవు పోగులకు కుట్టడానికి కాటేజ్లో అయితే 100 రూపాయలు. ఒకవేళ మీకు మేళం కావాలి అంటే ఒక సెట్టు మేళానికి అయితే 100 రూపాయలు, మేళం 2 సెట్లు అయితే 300 రూపాయలు, దస్త్ర పూజ అయితే 200 రూపాయలు, ఇతర ధార్మిక పూజలకు 200 రూపాయలు. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది తమ బిడ్డలకు ఇంటి వద్ద ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే ఆర్థికంగా మనము అంత స్థిరంగా ఉండలేకపోవచ్చు. అలాగే పురోహితునికి పిలవాలన్నా, మళ్ళీ వచ్చిన వాళ్ళకి మనము గిఫ్ట్లు, బట్టలు, ఇతర పూజా సామాగ్రి అయినా అన్నీ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. కానీ తిరుమల కొండపైన ఇవన్నీ కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారు. మనం కేవలము ఆ ఫీజు కట్టి దాని ఐటమ్స్, నార్మల్ ఐటమ్స్ తెచ్చుకుంటే చాలండి. ఈ అవకాశాన్ని ప్రతి భక్తులు కూడా తిరుమల ఆధ్యాత్మిక ప్రదేశాల్లో చేసుకోవచ్చు. ఒకవేళ వివాహం జరిగితే అటొక 50 మందికి, ఇటొక 50 మందికి వారు భోజన సౌకర్యాలు కూడా మీకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని ఆ స్వామివారి ఆశీర్వాదం మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏమిటి అంటేనండి, రేపు మీ అందరికీ కూడా చూడండి, ఇక్కడ అంగ ప్రదక్షిణ సేవ ఎలక్ట్రానిక్ డిప్ తిరుమల తిరుపతి వాళ్ళకు, లోకల్స్ వాళ్ళకి మాత్రమే ఈ శనివారం 14వ తారీఖుకు సంబంధించి డిప్ అనేది మీకు 12వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ డిప్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తిరుమల తిరుపతి లోకల్ వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉన్నదండి. దాదాపు 400 మందికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. ఈ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా మీరు 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. తిరిగి మీకు శనివారము అంగప్రదక్షిణ చేసుకున్న తర్వాత మీ అకౌంట్కి 500 అయితే మీకు తిరిగి చేరుకుంటుంది. ఇవి ఫ్రీ అన్నమాట. అంగప్రదక్షిణ టికెట్లు తిరుమల తిరుపతి మీ ఆధార్ కార్డులో పిన్ కోడ్ తిరుపతిదై ఉండాలి. చంద్రగిరి, రేణుగుంట, అలాగే తిరుమల లోకల్స్ వాళ్ళకి ఈ అంగప్రదక్షిణ ఎలక్ట్రానిక్ ఆన్లైన్ డిప్ సేవలు అయితే ఉన్నాయి. ఈ శనివారానికి సంబంధించి రేపు 12వ తారీఖున మీరందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నానండి. ఇక రోజువారీ వీడియోస్లో కనుక మనము వెళ్ళినట్లయితే చూడండి, మీకు రేపటికి సంబంధించి దాదాపు 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఈరోజు తిరుపతిలో మీ అందరికీ విడుదల చేశారండి. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో. అలాగేనండి, రేపటికి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా దాదాపు ఒక 2,000 టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వటం జరిగింది. ప్రతిరోజు కూడా ఈ టోకెన్లు, ఉచిత టోకెన్లు భక్తులకి అందుబాటులో ఉంటాయి. దయచేసి టికెట్ లేని వారు ఈ ఫిబ్రవరి నెలలో మీరు ఒకరోజు ముందు తిరుపతి చేరుకొని ఈ టోకెన్లని మీరు వినియోగించుకొని స్వామివారిని మరుసటి రోజు దర్శనం చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఇక రోజువారీ మరొక ముఖ్యమైన విషయాలకి మనం వెళ్ళినట్లయితే మీరు చూడండి, ఈ రోజుకి సంబంధించి శ్రీవాణి డైలీ కరెంట్ బుకింగ్ ద్వారా 800 టోకెన్లు బ్రేక్ దర్శనానికి సంబంధించి బుకింగ్స్ ఉదయము
దాదాపు ఒక 10 నిమిషాల లోపలే అయిపోయినాయండి. రోజువారికి సంబంధించి 800 శ్రీవాణి టోకెన్లు, బ్రేక్ దర్శనం టోకెన్లు బుక్ చేసుకోవడం మీకు తెలియకపోతే వీడియోలో నన్ను కమెంట్ సెక్షన్ కింద అడగండి. నేను ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరి 11వ తారీఖున దాదాపు 1900 తిరుమల రూమ్స్ అనేవి తిరుమల కొండ పైన సిఆర్ఓ ఆఫీస్లో భక్తులకైతే విడుదల చేయటం జరిగిందండి. చూడండి, ఉదయం 10:26 నేను ఈ డేటా అనేది మన వాట్సాప్, టెలిగ్రాము, యూట్యూబ్ కమ్యూనిటీ ఆరతి ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. చాలామంది అనుకుంటారు రూములు ఉదయం 10 గంటలకల్లా మాకు దొరుకుతాయా లేవా అని. చూశారు కదా, ఇక్కడ నేను డేటా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దయచేసి భక్తులు దీన్ని నమ్మండి, మీకు దొరుకుతాయి. మీ ఆధార్ కార్డుతో ఉదయం 5 నుంచి 9 గంటల లోపల ట్రై చేస్తే ముందుగా వచ్చిన 2000 మందికి రూములు ఇస్తారు. ఓకేనా అండి? అలాగే చూడండి, ఇక నిన్న స్వామివారి 73,983 మంది దర్శనం చేసుకున్నారు. 21,900 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. స్వామివారి హుండీ కానుకలు 4.23 కోట్లండి. దయచేసి విషయాలన్నీ మీరు తెలుసుకోండి. ప్రస్తుతం అయితే రద్దీ అనేది సాధారణంగానే ఉంది, మరీ ఎక్కువ రద్దీ కాదు. అలా అని గంటలు మీరు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. నార్మల్గానే దర్శనాలు జరుగుతున్నాయి. రండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్లానింగ్ సాఫీగా చేసుకొని రావాలి. ఇక రానున్న 2-3 రోజుల్లో మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయో టీటీడీ నుంచి మనకు ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా అండి? మీకు ఇంకా మన ఛానల్లో ఏమైనా డౌట్లు ఉంటే రానున్న ఏప్రిల్ వరకు కూడా దర్శన టికెట్లు ఉండి లేకుండా నన్ను సంప్రదించండి. మార్చి, ఏప్రిల్ వాళ్ళకైతే ఉన్నటువంటి ఒకే ఒక అవకాశము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మాత్రమే. మార్చి వారి యొక్క ఆ టికెట్లు ఈ నెల ఫిబ్రవరి 25 కానీ 26 కానీ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినప్పుడు ప్రెస్ రిలీజ్ అనేది మరొక 3-4 ప్రెస్ రిలీజ్ అనేది మరొక 3-4 రోజుల్లో వస్తుంది. రాగానే మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఓకేనా? ఏప్రిల్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు రూములతో సహా అన్నీ అయిపోయినాయి. ఏప్రిల్ వరకు దర్శన టికెట్లు లేని వారు దయచేసి కమెంట్ సెక్షన్ అడగండి. లేదంటే శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్ల ద్వారా మీరు దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. లేదంటే మీరు సర్వదర్శనం టోకెన్లైన తిరుపతి వచ్చి తీసుకోండి. లేదా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి మీరు ఉచిత దర్శనం చేసుకోండి. ఓకేనా? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.